హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కివీ యూకే స్టోరీస్. ఇవాళ మేము ఒక బఫెట్‌కి వచ్చామనమాట. ఇదొచ్చేసి కంప్లీట్ ఏషియన్ రెస్టారెంట్ అనమాట. ఆ బండి సెటప్ చూసారా? పానీపూరి, ఇక ఆ సాసెస్ అవన్నీ గూడా అసలు నంబర్ ఆఫ్ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఉంటాయి. అసలు ఇండియాలో అన్ని ఉంటాయో లేదో నాకు గూడా తెలీదసలు. అన్ని సాసెస్, సలాడ్స్ అన్నీ పెడతారు. ఇదొచ్చేసి పర్ పర్సన్ 25 పౌండ్స్ ఉంటదనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2700, 2800 దాకా ఉంటది పర్ పర్సన్‌కి. సో, ఇక్కడొచ్చేసి ఒక 40+ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి ఫస్ట్‌ది ల్యామ్‌తో చేసిందది. దాన్ని మరి ఏమంటారో పైనుంది. అది నేను తీయలేకపోయాను. మోస్ట్‌లీ చికెన్ ఐటెమ్స్ ఉంటాయి ఎక్కువ. చికెను, ఇంకా ల్యాంబు, ఫిష్ అవుంటాయి. వాటితో చేసిన వెరైటీస్ అనమాట. అంటే ఎక్కడికెళ్ళినా బఫే అవే ఉంటాయి. సో, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం స్పెషల్. ఎందుకంటే ఇది క్వాలిటీ చాలా బాగుంటది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు అండ్ మెయిన్ టౌన్‌లో ఉంటది. సో, చాలా క్వాలిటీ ఉంటదనమాట. ఐస్ క్రీమ్ గానీ, లేదంటే ఫుడ్ గానీ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట ఇది. ఇవన్నీ గూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి అండ్ వేడిగా గూడా ఉంటాయి చాలా. చికెన్‌లో మల్టిపుల్ వెరైటీస్ అనమాట. మలై చికెను, టిక్కా చికెన్ అని అట్లా మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇక్కడేంటంటే ఈ యూకేలో ఏది తిన్నా గానీ అది బిర్యానీ తీసుకున్నా, లేదంటే చికెన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ చిప్స్ కామన్ అనమాట. చిప్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. మన పొటాటోతో చేసేవి. అవి మాత్రం కామన్‌గా ఉంటాయి. ఏ ఫుడ్ తీసుకున్నా గానీ. తను బిర్యానీ తీసుకొచ్చాడు. ఇది మేమొచ్చినప్పుడే ఫ్రెష్‌గా తీసుకొచ్చాడనమాట బిర్యానీ అయిపోతే. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఎక్కడ చూసినా గానీ బాగా క్యూ మాత్రం మెయింటైన్ చేస్తారు. అంటే ఆ డిసిప్లిన్ మాత్రం మెయింటైన్ చేస్తారు. అది ఏషియన్స్ అయినా ఆ మెంటాలిటీ ఉన్నప్పటికీ గూడా ఆ డిసిప్లిన్‌ని మెయింటైన్ చేస్తారు. అదొచ్చేసి లామ్ బిర్యానీ అనమాట. మేము తిన్నాం గానీ చాలా సప్పగా ఉంది. అది అంత మనకి నచ్చదు. కానీ బట్ ఇక్కడ వాళ్ళకి అండ్ ఈ పాకిస్తాన్ వాళ్ళకి నచ్చుద్ది. బట్ మనకి నచ్చలేదది. అందులో ఉప్పు, కారం అలాంటివి ఏమి ఉండవనమాట. బట్ ఏంటంటే అది వాళ్ళ వరకు మాత్రం చాలా అథెంటిక్‌గా ఉంటది. తనిప్పుడు లామ్ చాప్స్ ఇచ్చాడు చూసారా? అలాగే లామ్ చాప్సు, పూరీలు అండ్ మన లివర్ ఫ్రై, హలీము, బిర్యానీ ఇవన్నీ కూడా అక్కడ లైవ్ కౌంటర్స్ అనమాట. అవన్నీ అక్కడ చేసి వాళ్ళకిచ్చేస్తారు. ఇక్కడేంటంటే పూరీలనేది బాగా ఫేమస్ ఇక్కడ. మనమేమో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తింటాము. బట్ వీళ్ళు మాత్రం పూరీలని ప్రతి డిన్నర్, లంచ్ వాటిల్లో తీసుకుంటా ఉంటారు. దీని దగ్గరున్నదేమో పాయ అనమాట. ఇక్కడ ఉన్నది పాయ, నల్లి గోస్ట్ అంటాం కదా! అవి ఉంటాయి ఇక్కడ. వీళ్ళంతానేమో ఇక్కడ డెజర్ట్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఆ చివరున్నది డెజర్ట్ కౌంటర్. ఈ ఐస్ క్రీమ్ కూడా బఫెట్‌లో మేము తిన్న వాటిలో దాదాపు ఒక 3, 4 బఫెట్స్‌కెళ్ళాము. మా చుట్టుపక్కల ఒక 50, 60 మైల్స్ వరకు. వాటన్నిటిలో కూడా ఇక్కడే బాగా క్వాలిటీ ఉంటది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చూసారా ఎన్నున్నాయో? అవొచ్చేసి ఐస్ క్రీమ్స్ ఆ పైనున్నది చీజ్ కేక్ ఇందాకడున్నది. ఇదేమో చాక్లెట్ ఫౌంటైన్. కేక్స్‌లో కూడా చీజ్, చాక్లెట్, ఆరెంజ్ కేక్స్ ఉంటాయి. అండ్ డెజర్ట్స్‌లో వచ్చేసి క్యారెట్ హల్వా, కుల్ఫీ అండ్ గులాబ్ జామున్, ఇక రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అన్నీ నేను టేస్ట్ చేయలేదు కానీ బట్ ఆ క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ అది మాత్రం సేమ్ ఇంకా ఇండియాలో ఎలా అయితే తింటామో సేమ్ అలానే ఇక్కడ కూడా. ఇదొచ్చేసి పానీపూరి సెటప్ అనమాట ఇది. టేబుల్స్ వచ్చేసి అసలు ఎన్నున్నాయో నాకైతే తెలీదు కానీ బట్ ఇది మాత్రం చాలా మ్యాసివ్ హాల్ అనమాట. బట్ ఎక్కడైనా కానీ బఫేలో జరిగేది ఒక అన్యాయం అయితే కూల్ డ్రింక్ ఇవ్వమంటే మాత్రం జస్ట్ నార్మల్ మన డిస్పెన్సర్ ఉంటది కదా! ఆ కూల్ డ్రింక్ ఇచ్చేస్తారు. సో, మేమిక్కడికి దాదాపు ఒక 5, 6 టైమ్స్ వచ్చుంటాం ఇప్పటికి. నేను, నా వైఫ్ ఒకసారి ఇండివిడ్యువల్‌గా అలాగా. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంటికెళ్తుంటే రిటర్న్ ట్రాఫిక్ చూసారా ఎంతుందో? అంటే దాదాపు నాకు 1 అవర్ 1 అవర్ జర్నీ ఉంటదనమాట. అంటే 45 మైల్స్, 46 మైల్స్ వస్తది.
కానీ ఆ 1 అవర్ జర్నీ కాస్త ఈ ట్రాఫిక్ వల్ల 2.5 అవర్స్ అయితే అవుతది. ఇదొచ్చేసి ఏంటంటే మోటార్‌వే కదా! సో, ఆ స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో, చాలా డేంజర్‌గా ఉంటది. అంత ట్రాఫిక్ ఉంటదనమాట. సో, మా వీడియోస్‌ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తా ఉంటే మాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటది. మేము మరిన్ని యూకే వీడియోస్ తీయడానికి మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ ఇప్పుడొచ్చేసి జాన్వరిలో ఉన్నాం గదా! ఇప్పుడొచ్చేసి చాలా ఫ్రీజింగ్ వెదర్ అనమాట. బయటకెళ్తే అసలు మనకి ఫింగర్స్ చాలా నొప్పొచ్చేస్తాయి. చేతులు, ఫింగర్స్ అయితే. ఇక కాళ్ళ ఫింగర్స్ అయితే చెప్పక్కర్లేదు. షూ ఏసుకున్నా గానీ మనకి మండుతానే ఉంటది. ఒక 2, 3 సాక్సులేసుకోవాలి ఒక్కొక్క కాలుకి. అంత చలిగా ఉంటదనమాట. -4, -5 అలా ఉంటది. మరది ఇంకా ఎక్కువైతే ఎలా ఉంటదో చెప్పలేను గానీ, ప్రస్తుతానికి మాత్రం అసలు బయటికి అసలెక్కడ నిలబడలేనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో, కార్‌లో గూడా హీటర్స్ ఎప్పుడు ఆన్‌లో ఉండాల్సిందే. అంత చలిగా ఉంటది. Thank you for watching and please subscribe to Kiwi UK Stories. Thank you.